లేడీ అఘోరి గురించి రోజుకు ఒక కొత్త కథ బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే తన మొదటి భార్య నేనే అని చెప్పి రాధిక అనే ఒక మహిళ మీడియా ముందుకైతే వచ్చింది. అయితే తనని జనవరి 1న పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి, అది కూడా చాలా మాయ మాటలు చెప్పి చేసుకున్నాడు అని తను చెప్పింది. మరి ఇన్ని రోజులు ఎందుకు మీడియా ముందుకు రాలేదు అంటే, ఇలా ఇప్పుడే వస్తాను, ఇలా నేను ఉజ్జయిని ఇవన్నీ వెళ్ళి తిరిగి దైవ దర్శనం చేసుకొని తిరిగి వచ్చి నేను తీసుకువెళ్తాను అని చెప్పాడు అని తను అందరి ముందు అయితే చెప్పింది. ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇలా ఇంకొకరి జీవితం నాశనం అవ్వకూడదని చెప్పి నేను మీడియా ముందుకు అయితే వచ్చాను అని తను చెప్పడం జరిగింది. రాధిక గారు ఫేస్ అయితే రివీల్ చేయలేదు, ఎందుకంటే తను ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా, ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యిద్ది కాబట్టి తనకి ఇబ్బందిగా ఉండిద్దని తను అలా ఏం చేయలేదు. అయితే ఈ లేడీ అఘోరి గారు ఫస్ట్ పేరు శ్రీనివాస్ అంట. అయితే ఇది మ్యాక్సిమం చాలామందికి తెలుసు. శ్రీనివాస్ అయితే తర్వాత తను అదేదో చెప్పారు, దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను. తర్వాత ఇలా లేడీ అఘోరిగా మారిన తర్వాత ఇలా మంగళగిరిలో వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పి రీసెంట్గా చెప్పారు. అయితే 1 కాదు 2 కాదు 3 సార్లు చేసుకున్నానని వాళ్ళే స్వయంగా చెప్పడం అయితే జరిగింది. తను ఇంటికి వచ్చి కూడా తిరిగి మళ్ళీ అఘోరి దగ్గరికే వెళ్ళిపోయింది. అసలు ఇదంతా అసలు ఏంటి, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ రాధిక గారు చెప్పేది ఏంటి అంటే, నాకైతే న్యాయం చేయండి, ఇప్పుడు ఇతను ఇలా చేస్తున్నారు, ఇతని చర్యలు అనేవి మీరు ఏమన్నా తీసుకుంటారా లేదా అని చెప్పి మీడియా ముందు అందరినీ అడిగింది తను. మరి ఏం జరుగుతుందని చూడాలి. నిజంగానే నేను కొన్ని వీడియోలు అయితే చూశాను అఘోరివి. తను ఎవరితో అన్నా మాట్లాడుతున్నా చాలా బూతులు మాట్లాడుతుంది. అది పోలీసు వాళ్ళతో అయినా ఎవరితో అయినా. మనం కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అలా కొంతమందిని అమాయక ప్రజలను అయితే కొట్టడం కానీ, ఫోనులు లాక్కొని ఇసిరేయటం కానీ ఇలా చాలానే జరుగుతుంది. రాధికకి ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి లేడీ అఘోరి అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా పూర్తిగా కనుక్కొని వీడియో అనేది చేస్తాను. అయితే ఇప్పుడు ఈ లేడీ అఘోరి మొదటి భార్యగా, ఇప్పుడు తన మొదటి భార్య తనే అని తనే చెప్తున్నారు రాధిక గారు. అయితే మరి వర్షిణికి ఏం చెప్తారు అంటే, వర్షిణి నమ్మమాక అని తనైతే చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద లేడీ అఘోరి గారు స్పందిస్తారు, అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది అనేది నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లేడీ అఘోరి విషయం మాత్రం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతూనే ఉంది. ప్రజెంట్ అయితే ఈ రాధిక గారు రావటంతోనే ఈ న్యూస్ మళ్ళీ వైరల్ అవటం మొదలైంది.